ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధముగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో శుభాభివందనాలు నేను తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇది అయి ఉన్నది. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 31, 32 వచనములై ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వచనములు నేను మీ కొరకు చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఆ వాగ్దాన వచనములు ఈ విధముగా వ్రాయబడి ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. శేషించువారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు. తప్పించుకొనిన వారు సియోను కొండల్లో నుండి బయలుదేరుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును అని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు యూదారాజు అయినటువంటి హిజ్కియాకు యూదా వారి విషయమై ఇచ్చినటువంటి వాగ్దానముగా ఈ వాగ్దానమును మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి యూదా వారి విషయమై ఇచ్చిన వాగ్దానమునై ఉన్నది అని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానమునకు ముందు విషయాలను ఒకసారి మనం పరిశీలించినట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు అనేక రాజ్యాలను ఓడిస్తూ అదే సమయంలో యెరూషలేము మీదకి కూడా వచ్చుటకు అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు ఉద్దేశించినటువంటి ఆ సందర్భంలో దేవునికి యూదా రాజు అయినటువంటి హిజ్కియా ప్రార్థించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. హిజ్కియా ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేసి ఉన్నాడో హిజ్కియా ప్రార్థనను దేవుడు విని ఆలకించి ప్రియా దేవుని బిడ్డలారా, వెను వెంటనే యెషయా ప్రవక్త ద్వారా మరి కొన్ని వాగ్దానాల ద్వారా హిజ్కియా రాజుని బలపరిచినట్లు ఆదరించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు యెషయా ప్రవక్త ద్వారా యూదారాజు అయినటువంటి హిజ్కియాకి ఇచ్చినటువంటి ఆ వాగ్దానాల ప్రకారంగా ప్రియా దేవుని బిడ్డలారా, ఐగుప్తు రాజుతో యుద్ధము చేసినటువంటి అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు అక్కడ నుండే వెనుదిరిగేటటువంటి పరిస్థితిని దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబునకు కలుగు చేసినట్లు మనం చూస్తాం. తర్వాత సన్హెరీబు యొక్క పరిస్థితి తన ఇద్దరు కుమారుల ద్వారా మరి ముగించబడినట్లు, తన ఇద్దరు కుమారులే తను చంపివేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. ఈ విషయాలు యెషయా గ్రంథము 36, 37 అధ్యాయాల ద్వారా మనకు తెలియపరచబడుతుంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే దీనికి మరి యొక్క బలమైనటువంటి ప్రధాన కారణాలు కూడా ఉన్నాయని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే మరి అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు యెరూషలేము మీదకి రాకుండా మార్గ మధ్యలోంచే తాను వెనుదిరిగి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి జరగడానికి కారణాలు కూడా ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ కారణాలు ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు దావీదునకు లేక రాజు అయినటువంటి దావీదునకు మరి ఇచ్చినటువంటి వాగ్దానాలని మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరి రాజు అయినటువంటి దావీదు కాలములో నాతాను ప్రవక్త ద్వారా దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12 నుండి 15 వరకు వ్రాయబడినటువంటి ఆ వాక్య వచనాలని మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, నాతాను ప్రవక్త ద్వారా రాజు అయినటువంటి దావీదుకి దేవుడిచ్చినటువంటి వాగ్దానం అక్కడ మనకి కనబడుతుంటుంది. అది నేను చదువుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడునని అనేటటువంటి వాగ్దానమును ప్రియా దేవుని బిడ్డలారా రాజు అయినటువంటి దావీదునకు దేవుడు ఇచ్చినట్లు నాతాను ప్రవక్త ద్వారా మనం చూస్తూ ఉంటాం. అంటే దావీదు తర్వాత ఆ ఒక రాజ్య పరిపాలన చేయబోయేటటువంటి సొలొమోనునకు కూడా ఈ వాగ్దానమును వర్తింపజేస్తూ అతని సంతానం అంతటినీ కూడా
ఏమండి మరి రాజ్య పరిపాలన చేటులో ఏమండి వారికి దేవుడిచ్చినటువంటి దావీదుకి ఇచ్చిన సింహాసనాన్ని తన యొక్క ఏమండి కుమారులకు ఏమండి తన ఆ గోత్రములోంచి వచ్చి వారందరికీ కూడా ఆ సింహాసనాన్ని స్థిరపరుస్తానని ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి ఆ రాజ్యాన్ని స్థిరపరుస్తానని దేవుడిచ్చిన వాగ్దానముగా మనం చూస్తుంటాం. అంతేకాదు పిల్లరా, అహియా ప్రవక్త ద్వారా యారోబాముతో దావీదు విషయమై ఏమండి దేవుడు ముందుగా చేసిన వాగ్దానాన్ని ఏమండి మరొకసారి అది తెలియపరిచిన సందర్భాన్ని మనం చూస్తుంటాం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 36లో మనం చూస్తూ ఉంటాం. నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకొనిన పట్టణమైనటువంటి యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ నుండునట్లు అతని కుమారునికి ఒక గోత్రమును ఇచ్చేదను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ గోత్రమే యోధా గోత్రమునై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయం 9 ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతుంటాయి. ఈ గోత్రము ఎల్లప్పుడూ దీపముగా ఉండు గోత్రమునై ఉన్నది అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఇది ఎప్పుడు కూడా వెలుగుతూ ఉంటుంది. దేవుని వెలుగు కలిగి ఉండేటటువంటి గోత్రముగా యోధా గోత్రము ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఉంటుందని దేవుడు ఆనాడు రాజైనటువంటి దావీదునకు ఆ వాగ్దానం ఇచ్చిన ఆ సందర్భంలో మనం చూస్తూ ఉంటాం. అదే వాగ్దానాన్ని మరొకసారి దేవుడు జ్ఞాపకం చేసిన సందర్భం మనం చూస్తూ ఉంటాం. ప్రియులరా, మరి ఇది ఎలా అంటే ప్రియా దేవుని బిడ్డలారా నిజదేవుని ఉనికి తెలియజేయడానికి దేవుడు ఏర్పరచుకున్న ప్రజలుగా ఈ భూమి మీద ప్రియా దేవుని బిడ్డలారా అయ్యండి మరి యోధావారు లేక యోధా గోత్రము ఉండునట్లు ఒక దీపముగా దేవుని పేరులో దావీదు యొక్క సంతతి వారు ఉండేటటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని దేవుడిచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. పిల్లల విషయాలు గమనించండి. ఈ విధముగా దేవుడిచ్చినటువంటి వాగ్దానాల ప్రకారంగానే ప్రియా దేవుని బిడ్డలారా యోధా వంశములోని వారు దేవునిచ్చే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి వారు తప్పించబడుతూ ఇంకనూ క్రిందికి వేరు తన్ని మీదకి ఎదిగి ఫలించు స్థితిని నిత్యము కలిగి ఉంటూనే వారు ఉంటారని ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాగ్దాన ఆశీర్వాదము ద్వారా మరొకసారి యెషయా ప్రవక్త ద్వారా ఏమండి యోధా రాజు అయిన హిజ్కియా ద్వారా ఏమండి యోధా వారికి ఇచ్చినటువంటి వాగ్దానముగా మనం చూస్తూ ఉంటాం. ప్రియులరా, ఈ వాగ్దాన ఏమండి ఈ యొక్క మరి ఆ ప్రక్రియలోనే ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాగ్దానాల నెరవేర్పు ఆ దశలోనే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు యెరూషలేము మీదకి రాకుండానే మార్గ మధ్యలోంచి వెళ్ళిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులరా, దేవుని యొక్క మాటలు ఎంత సత్యమైనవి, దేవుని యొక్క మాటలు దేవుని యొక్క వాగ్దానాలు ఎంత నమ్మదగినవి ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ఏమండి తాను ఏర్పరచుకున్న తాను కోరుకున్న తాను ప్రత్యేకపరుచుకున్నటువంటి వారికి ఆయన ఇచ్చిన వాగ్దానాలు ప్రియా దేవుని బిడ్డలారా అవి ఎన్నటన్నిటికీ కూడా నెరవేర్చబడుతూనే ఉన్నాయి కానీ వాటిలో ఏ రకమైన మార్పులు జరగలేదని మరొకసారి ఈ ఉదయకాల సమయంలో ఈ సందర్భ విషయాల ద్వారా మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు దేవుని ఆశీర్వాదముతోనే వారు నిత్యము ఉండు స్థితి ఏమండి కలిగి ఉంటారంట ప్రియా దేవుని బిడ్డలారా. గనుకనే మనం చూస్తూ ఉంటాం వారు యెరూషలేములో నుండి ఏమండి బయలుదేరుతారు, సియోను కొండల్లో నుండి బయలుదేరుతారు. ఎక్కడికి బయలుదేరుతారు ప్రియా దేవుని బిడ్డలారా అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి దేవుని ఆరాధన చేయడానికి ఏమండి దేవుని ఆశీర్వాదపు స్థితిని కలిగి దేవుని యొక్క సన్నిధికి దేవుని మందిరానికి వారు బయలుదేరుతారు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి వారు అక్కడ సజీవులుగా ఉంటూ తద్వారా దేవునికి మహిమార్థమై దేవుని ప్రజలుగా దేవునికి స్తుతి దేవునికి మహిమ దేవుని ఘనత ఏమండి కలుగు చేసేటటువంటి ప్రజలుగా ఏమండి దేవుడు వారి కొరకు ఏర్పరిచినటువంటి ఆ పట్టణాల్లో ఉంటూ ప్రభు చిత్తాన్ని నెరవేర్చువారుగా వారు బయలుదేరుతూ ఉంటారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులరా, ఈ విషయాలు గమనించండి. ఎందుకు ఇంత వివరముగా ఈ వాగ్దానాన్ని మీకు తెలియపరుస్తున్నానంటే ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాగ్దానము ద్వారా ప్రభు ఈ ఉదయకాల సమయంలో కొన్ని ఆశీర్వాదాలను ప్రభు మనకి ఇవ్వబోతున్నారు. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. ఆనాడు దావీదునకు దేవుడు యోధా గోత్రం విషయమై వాగ్దానం ఇచ్చి ఆయా శత్రురాజుల కాలాల్లో ఏమండి యోధా వారిని ఏమండి మరి దేవుడు కాపాడినట్లు రక్షించినట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఆనాడు వారినే కాదు ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు దావీదుకి ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా ప్రియా దేవుని బిడ్డలారా నేడు ఏమండి ఆయన్ని విశ్వసించిన మనలను లేక ఏమండి నేడు ఆయన ఏర్పరచుకున్న మనము ప్రియా దేవుని బిడ్డలారా తన ప్రజలుగా ఉంటున్నటువంటి మనము ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి ఆయన బిడ్డలమైన మనలను కూడా ప్రియా దేవుని బిడ్డలారా ఆయన రక్షించుకునే దేవునిగా కాపాడుకునే దేవునిగా ఏమండి ఆయన ఉంటానని ఉందునని వాగ్దానము ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నారు.
కొన్ని సందర్భాల్లో ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి కుటుంబాలలో ఒకరే క్రీస్తుని విశ్వసించిన వారు ఉంటారు, మిగతా వారు రక్షణ లేని వారిగా నశించిపోతున్న వారిగా ఉంటూ ఉంటారు. ప్రభు అంటున్నాడు, ఇగో నీ కుటుంబం అంతటిని నేను రక్షించబోతున్నాను, నీ కుటుంబం అంతటిని ఇగో నా ఒక ప్రజలుగా నేను చేసుకోబోతున్నాను, నీ కుటుంబం ద్వారా ఇగో నేను మరి మహిమ పొందబోతున్నాను, ఘనపరచబడబోతున్నాను, నా సాక్షులుగా వాడుకోబోతున్నాను. ఇగో మరి వారు అనేకులకు వెలుగుగా ఉండేటట్లు, దీపాలుగా ఉండేటట్లు, అనేకులను నా సత్యములోనికి నడిపించువారిగా ఉండునట్లు దీవెనకరమైన వారిగా వారిని నేను ఉంచబోతున్నాను, నిలబెట్టబోతున్నానని ప్రియా దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా యోధా వారు ఇంకనూ క్రిందికి వేరు తన్ని వారు ఏంటంటే మీదికి ఎదిగి ఫలించుననే ఈ వాగ్దానమును దేవుడు వారి పట్ల నెరవేర్చినట్లు మనం చూస్తూ ఉంటాం. నిజమే ప్రియా దేవుని బిడ్డలారా, ఆనాడు దేవుడిచ్చిన ఈ వాగ్దానము ప్రియా దేవుని బిడ్డలారా నేటి వరకు కూడా ఏమండి మరి ఆ యూదులలో అది నెరవేర్చబడుతూనే ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి యూదులు నేటి దినాన్ని ప్రపంచాలకు ఎంతో ఆశీర్వాదకరంగా వారు ఉండినట్లు మనం చూస్తున్నాం. ఏమండి అన్ని రంగాల్లో కూడా ప్రథమ స్థానంలో వారు ఉండినట్లు మనం చూస్తున్నాం. ఏమండి భవిష్యత్తులో ఏ టెక్నాలజీ కనిపెట్టబడాలన్నా మొదట దేవుడు వారికి బయలుపరిచి వారి ద్వారానే ఒక నూతనమైనటువంటి ఒక టెక్నాలజీ ఏమండి మరి ప్రపంచానికి తెలియపరచబడే రీతిలో వారిని ఒక గొప్ప ఆశీర్వాదకరముగా దేవుడు ఏమండి ఉంచుతూనే ఆయన ఉండేటటువంటి దేవునిగా నేటికి మనం ఈ వాగ్దాన ప్రకారంగా చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా అదే విధముగా ఏమండి మరి క్రీస్తుని కలిగిన క్రైస్తవ బిడ్డలను కూడా ఆయన అంటూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా ఇగో మరి ఆ క్రీస్తుని కలిగిన క్రైస్తవ బిడ్డలను, క్రైస్తవ సేవకులను, క్రైస్తవ సంఘాలను ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి అన్ని విషయాలలో వారు ఏమండి మరి కిందికి వేరు తన్ని ఏమండి మీదకి ఎదిగి ఏమండి ఫలించేటటువంటి గొప్ప ఆశీర్వాదకరమైన స్థితిని దేవుని బిడ్డలారా అన్ని రంగాలలో ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ఇస్తానని వాగ్దానము ద్వారా ఆయన మాట్లాడుతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అన్ని రంగాల్లో అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి క్రైస్తవ సంఘము ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి అభివృద్ధి చెందేటటువంటి పరిస్థితి, అంతేకాకుండా క్రైస్తవ నాయకత్వము ఏమండి మంచి పేరు ప్రఖ్యాతితో పాటు మంచి గుర్తింపును పొంది దేవుని చిత్తము ద్వారా దేవుని గణపరిచే రీతిలో క్రైస్తవ నాయకత్వాన్ని దేవుడు ఆశీర్వదిస్తానని ప్రభు మాట్లాడుతున్నారు. క్రైస్తవ విశ్వాసాన్ని ఏమండి మరి గణపరుస్తానని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా మరి క్రీస్తు సువార్త పరిచర్యను ఏమిటి బహుగా ఆయన విస్తరింపజేసి ఏమిటి ఫలభరితమైనదిగా దాన్ని ఆశీర్వదిస్తానని ప్రభు మాట్లాడుతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా అంతేకాకుండా క్రైస్తవ యవన బిడ్డల వారి భవిష్యత్తులను ఏమండి అభివృద్ధి పరుస్తానని, అదేవిధముగా వారికి మంచి ఎదుగుదలను ఏమండి మరి నిత్యము ఫలించి గొప్ప ఆశీర్వాదకరమైన స్థితిలో వారు ఉండే స్థితిని నేను ఇస్తాననేటటువంటి రీతిలో ప్రభు ఈ వాగ్దానము ద్వారా ఏమండి ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా ఆనాడు యోధావారికి యెషయా ప్రవక్త ద్వారా హిజ్కియా ద్వారా ఏమండి ఇచ్చినటువంటి ఈ వాగ్దానము ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి నేడు ఏమండి క్రీస్తుని విశ్వసించి క్రీస్తు యొక్క నామాన్ని కలిగి ఆయన పరిశుద్ధ ప్రజలుగా ఉంటున్న ఏమండి ఆత్మ సంబంధమైనటువంటి యూదులమైన మన పట్ల కూడా ఈ వాగ్దానమును నెరవేర్చి మనలను గొప్ప ఫలభరితమైనటువంటి స్థితిలో ఉంచుదనని ఈ ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నారు. ఈ వాగ్దానాన్ని మనం విశ్వసించి ఈ వాగ్దాన ఆశీర్వాదమును మనం అనుభవిద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా రండి ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని తాళ ఉంచి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. మహిమా స్వరూపైన మా ప్రభువా జీవాధిపతి అయిన యేసయ్యా నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ఎంతోమంది అయ్యా ఇగో ప్రభువా నీ నామం కలిగిన బిడ్డలను ప్రభా రకరకాలుగా అయ్యా ఇగోనైనా కృంగిపోయిన వారిని, దగా పడిన వారిని అయ్యా మీరు బలపరుస్తూ ఉన్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఈ పరిచర్యను అనేకులకు మేలుకరంగా దీవెనకరంగా మీరు ఉంచుతూ అయ్యా నీ కృపలో ఈ పరిచర్యను కొనసాగింపజేస్తూ మహిమ పొందుతున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ మాటలు విన్న నీ బిడ్డలను మీరు దీవించి వారి పట్ల మీరు ఉద్దేశించిన ప్రతి దీవెనలు అయ్యా వారి పట్ల నెరవేర్చి తద్వారా ఉన్నతంగా మీరు దీవిస్తూ వారి ద్వారా గొప్ప మహిమని నామానికి మీరు తెచ్చుకునమని, మీ కాపుదల భద్రత వారికి దయచేయమని, ఈ దినమంతయు మీ సన్నిధి కాపుదల భద్రత అనుగ్రహించి వారు తలపెట్టే కార్యాలన్నిటినీ సఫలపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడి నడిపించి కాపాడునుగాక.
ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తము సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్, ఆమేన్.